టిహెచ్ఈ ది ఈ ఓని డెఫినెట్ ఆర్టికల్ అని అంటాము. స్పెసిఫిక్ నౌన్స్ ఆల్రెడీ నోన్ ఆర్ మెన్షన్డ్ అంటే ఖచ్చితమైన ఎగ్జాక్ట్ నౌన్స్ గురించి చెప్పేటప్పుడు ఆ నౌన్స్ ఆల్రెడీ మనకు తెలిసి ఉంటాయి లేదా ముందుగా ఒకసారి పేర్కొనబడి ఉంటాయి. అట్లాంటి నౌన్స్ ముందు ఖచ్చితంగా ఫలానా నౌను స్పెసిఫిక్గా ఇదే అని చెప్పడానికి ఈ ది అనే డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగిస్తాము. ది అనే డెఫినెట్ ఆర్టికల్ని ఒక నౌన్ని స్పెసిఫిక్గా లేదా పర్టికులర్గా మెన్షన్ చేసేటప్పుడు ఆ నౌన్స్ ముందు ఉపయోగిస్తాము. ఆ నౌను స్పీకర్ అంటే మాట్లాడే వ్యక్తి మరియు లిజనర్ వినే వ్యక్తి ఇద్దరికీ ముందుగానే తెలుసుంటుంది. అంటే స్పీకర్ లిజనర్ ఇద్దరికి తెలిసిన ఒక నౌన్ గురించి చెప్పుకునేటప్పుడు స్పీకరు ఆ నౌన్స్ ముందు ది అనే డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. అలాగే యూనిక్ థింగ్స్ అని కొన్ని ఉంటాయి. అంటే ఒకే ఒక వస్తువు ఉంటుంది, దానికి ప్రత్యామ్నాయం ఉండదు. అట్లాంటి నౌన్స్ని చెప్పేటప్పుడు నౌన్స్ ముందు యూనిక్ నౌన్స్ ముందు ది ఆర్టికల్ ఉపయోగించాలి. అదేవిధంగా కామన్ నాలెడ్జ్గా పేర్కొనబడే కొన్ని అంశాలు ఉంటాయి, అట్లాంటి వాటి ముందు కూడా ది ఆర్టికల్ ఉపయోగిస్తాము. ది చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అంటే చిల్డ్రన్ ఆడుకుంటూ ఉన్నారు, అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని ఉద్దేశించి పర్టికులర్గా ఈ చిల్డ్రనే అని వాళ్ళని చూపిస్తూ చెప్తాం అన్నమాట. అక్కడ పర్టికులర్గా కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళని ఉద్దేశించి చెప్తాం. ది చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఈ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, అక్కడ ఇంకా డౌట్ ఉండదన్నమాట, ఓహో వీళ్ళే అని అనిపిస్తుంది. ఐ సా ఏ మ్యాన్ ద మ్యాన్ ఈజ్ ఏ డాక్టర్ నేను ఒక మనిషిని చూశాను. ద మ్యాన్ ఈజ్ డాక్టర్ ఆయన డాక్టరు. ఎవరు డాక్టరు? నేను చూసిన ఆయన. ఇట్లా ఆ పర్టికులర్ వ్యక్తినే చెప్తాం అన్నమాట. ద మూన్ లుక్స్ బ్యూటిఫుల్ ఎట్ నైట్. ద మూన్ అనేది యునిక్ థింగ్, ఒకే ఒక వస్తువు. సన్, మూన్, ఎర్త్ ఇట్లాంటివన్నీ అన్నమాట. ఈ యునిక్గా ఒక్కటిగా ఉండే నౌన్స్ ముందు ది ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ విచ్ యూ గివ్ మీ. ఏ బుక్ అయితే నాకు ఇచ్చావో అది టేబుల్ మీద ఉంది. ఆ బుక్ గురించి ఇద్దరికీ తెలుసు, లిజనర్కి స్పీకర్కి. ఏ బుక్ టేబుల్ మీద ఉంది, ఏదైతే నువ్వు ఇచ్చావో ఆ బుక్ అంటే పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక బుక్ గురించే ఇక్కడ మెన్షన్ చేస్తున్నట్టు. అప్పుడు బుక్ అనే నౌన్ ముందర ది ఆర్టికల్ ఉంటుంది. ద కార్ దే బాట్ ఈజ్ కాస్ట్లీ. వాళ్ళు కొన్న కారు కాస్ట్లీ. వాళ్ళు కొన్న కారు గురించే చెప్తున్నాను స్పెసిఫిక్గా ది కార్. ది ఆర్టికల్ గురించి మరికొంత సమాచారం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.